ఈవెంట్లు, పవన్ కళ్యాణ్ గారి ఈవెంట్లు, శిల్పకథ వేదికలో జరుగుతుంటే ఎక్కడో రాయచీట్లోనో రాజంపేటలోనో టీవీలో చూసుకుంటా ఈవెంట్లు చూసి ఈరోజు వీడు ఈ అబ్బోరం అనేవాడు సినిమా తీసి ఆ సినిమాలో వీడు హీరోగా ఉండి ఆ సినిమాకి చిరంజీవి గారు ఈవెంట్కి గెస్ట్గా రావడం అన్నది సార్ లిటరల్లీ బ్లెస్డ్ ఫీలింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసిన చిరంజీవి గారి గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇంద్రా సినిమాలో సింహాసనం పైన కూర్చుండే అర్హత పైన ఇంద్రుంది, కింద ఈ ఇంద్రసేనుంది అన్నప్పుడు దీంతదన ఇంద్ర కదిలేటి పిడుగు ఓ ఇంద్ర అన్నప్పుడు ఆయన చైర్లో కూర్చున్నప్పుడు ఆయన రాజసం. జై చిరంజీవి సినిమాలో అలా కాదురా ఆచి తూచి అడుగులేయాలి అన్నప్పుడు ఆయన తుంటరిగా చేసే ఒక అల్లరి. శంకర్దాద ఎంబీబీఎస్లో అన్న కాలేజ్ అట్టుగాదే ఇటు అన్నప్పుడు ఆయన వాకింగ్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారి స్వాగు. ఠాగూర్ సినిమాలో మన్మద మన్మద మామపుత్రుడా ఇంద్రుడై చంద్రుడై కన్ను కొట్టరా అన్నప్పుడు ఆయన కన్ను కొట్టి వీణ స్టెప్ వేస్తుంటే డాన్స్ రా నా ఒంట్లో వీణలు మోగడం. అన్నయ్య సినిమాలో వాన వల్లప్ప 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 గించే అంటుంటే సౌందర్య గారితో ఆయన రొమాన్స్ కాదు అల్లరి చేస్తుంటే సార్ ఏ మాటగా మాట బాసు చిలిపితనంలో మీ తర్వాతనే సార్ ఎవరైనా. థ్యాంక్ యూ సో మచ్. ఒక మాటలో చెప్పాలంటే మా అన్నయ్య గారు చిరంజీవి గారికి అభిమాని, వాళ్ళ తమ్ముడు గారికి నేను పెద్ద అభిమాని. మేము వేసిన బ్యానర్లు, కట్టిన కట్అవుట్లు, థియేటర్లో చేసిన రచ్చ అంతా ఇంత కాదు. తిరుపతి రామరాజ్ థియేటర్ ఇంద్ర 125th డే థియేటర్లోకి వెళ్తే 125th డే సాంగ్స్ సెకండ్ టైం ప్లే చేస్తున్నారు. సగం స్క్రీన్ మొత్తం పేపర్లతో నిండిపోయింది. అక్కడ ఆయన దాయి దామ స్టెప్ వేస్తుంటే ఇరుకున్న సీట్లలో కూర్చోవడమే కష్టమవుతున్న సీట్లలో మేము లేసి దాయి దామ చిన్న ప్రాక్టీస్ చేస్తున్న ఒక కుర్రాడు ఈరోజు ఇక్కడ ఆయన వెనకాల ఆయన ముందర ఇలా నిల్చొని నేను హీరోగా మాట్లాడడం అన్నది చెప్పలేని ఒక ఫీలింగ్. ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది సార్ చిరంజీవి గారు అన్నది పేరు కాదు, అదొక ఎమోషన్. ఇదిగో మీరు అక్కడెక్కడో ఒక ఎవరెస్ట్ వేసి కొండపైన వేసి కూర్చొని మాలాంటి వాళ్ళందరికీ రండ్రా పరిగెత్తండి అలిసిపోవద్దండి రండి నడవండి మీరు కూడా అచీవ్ చేయగలరు అని ధైర్యం చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి టైంలోనే మనకు అనిపిస్తుంది మన్నమ్ము చిరంజీవి గారే కదా అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు తెలిసి ప్రతి ఒక్క కుర్రాడు ఏదో టైంలో ఎక్కడో చోట వాళ్ళ ఫ్రెండ్స్తో గొడవ పడుతూనే వాళ్ళ అమ్మగారితోనో వాళ్ళ ఇంట్లోనో టీచర్స్తోనో ఎక్కడో చోట మేము చిరంజీవే కదా అన్న ఫీలింగ్ చాలా మంది కుర్రోళ్ళు ఫీల్ అయి ఉంటారు. థ్యాంక్స్ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. జై జై చిరంజీవ.